నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చట్టం ఎంజీఎన్ఆర్డీఏ దాని స్థానంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈబీజీ రామ్జీ అనే చట్టాన్ని దాని స్థానంలో పాతదే ఎంజీఎన్ఆర్డీఏనే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఒక పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు ఎంజీఎన్ఆర్డీఏ పరిరక్షణ పోరాటం అని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని అంతా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పేద రైతు కూలీల కోసం పని హక్కు అనే చట్టాన్ని 20 సంవత్సరాల క్రితం 2005లో ఏర్పాటు చేసిన ఈ చట్టం సంవత్సరంలో 100 రోజులు కూలీ ఉపాధి కల్పించే విధంగా పారదర్శకంగా ఉండేటట్టు ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. దాంతో ఎన్నో కుటుంబాలు లాభపడినాయి. అటువంటి దాన్ని ఇప్పుడు దానికి నీరుగార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. అంతకు ముందు అయితే ఈ చట్టంలో అడిగిన 15 రోజుల లోపలే పని చూపించేవాళ్ళు. దీంట్లో ఎంతో మంది సుమారుగా ఒక 30 కోట్ల మంది ఉపాధి రావడం జరిగింది, జీవనోపాధి కల్పించడం జరిగింది. దీనివల్ల వారికి ఉపాధి రావడమే కాకుండా ప్రాంతాలు బాగుపడేవి. చెరువులు, మట్టి పరిరక్షణ, నీటి సౌకర్యానికి కావాల్సిన కాలువలు ఏర్పాటు చేసుకోవడము, గ్రామాలలో కావాల్సిన రోడ్లు ఏర్పాటు చేసుకోవడము, ఇవన్నీ ఈ ప్రభుత్వము ఉపాధి హామీ పథకం ద్వారా జరిగింది. కానీ ఇప్పుడు దానికి బీజేపీ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దాని చట్టాన్ని మార్చి ఏప్రిల్ నెల నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. దానివల్ల 125 మామూలుగా ఎంజీఎన్ఆర్డీఏ పథకంలో 100 రోజులు పని దినాలు ఉండేటివి కనీసం వాళ్ళకు 50-60 రోజులైనా వచ్చేటివి. కానీ ఇప్పుడు 125 రోజులు పెంచినారు. కానీ దానిని వాళ్ళు ఒక నిర్దిష్టం చేస్తున్నారు. అంటే పంట సమయంలో పని లేదు. ఈ ఎంజీఎన్ఆర్డీలో అయితే సంవత్సరం అంతా ఎప్పుడైనా పని డిమాండ్ చేయొచ్చు. పని డిమాండ్ చేసిన 15 రోజుల లోపల వాళ్ళకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఏమాత్రము చదువుకొని నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయగలిగే వాళ్ళందరికీ కూడా ఉపాధి కావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈబీజీ రామ్జీ చట్టం ప్రకారము దాన్ని కాంట్రాక్టులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఎంజీఎన్ఆర్డీఏలో మేట్లు ఉండేవాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళ తర్వాత వాళ్ళకి దానికి తగిన ఆడిట్, వాళ్ళకి అకౌంట్లలో డైరెక్ట్గా ఆ కూలీలకి వాళ్ళ అకౌంట్లలో వాళ్ళు డబ్బులు పడేది. దీంట్లో మాత్రము పని దినాలు పెంచినట్టు చూపించినా కూడా వీళ్ళకి ఉపాధి అనేది కరెక్ట్గా జరగదు. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు కాకుండా గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిర్దిష్టమైన ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాల వరకే ఆ పని జరుగుతుంది, దేశం అంతా కాదు. దానికి కూడా ఈ రకంగా పారదర్శకంగా మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండరు. దానికి చూడు కాంట్రాక్టులకు అప్పచెప్తారు. అంటే బడాబాబులు, దీంట్లో కూడా బడాబాబులే బాగుపడేటట్టు, మామూలు సామాన్య ప్రజలు ఉపాధి కోల్పోయేటట్టు ఈ చట్టం ఉంటుంది. ఇంతకుముందు ఎంజీఎన్ఆర్డీలో 100% కేంద్రం నుంచి వచ్చేది. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, 60-40 చేస్తున్నారు. అంత కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేదనా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది, పనులు బాగా చూపించేవాళ్ళు, వాళ్ళ నుంచి బడ్డం లేదు. ఇక్కడ ఫండ్స్ ఉన్నా లేకపోతే కేంద్రం నుంచి వస్తుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు వచ్చేది, వాళ్ళ అకౌంట్లలో పడేది. ఇప్పుడు 40% చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్కు ముఖ్యంగా మన రాష్ట్రంలో అసలు ఆ పని కూడా నిర్వీర్యం అయిపోతుంది. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలు, పేదలు, స్త్రీలు, వీళ్ళందరికీ ఉపయోగపడేటటువంటి మంచి పథకాన్ని దాన్ని నీరుగార్చినారు. చేయడమే కాకుండా జాతిపిత మహాత్మా గాంధీ యొక్క పేరు ఉన్నది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే దాన్ని వాళ్ళు
ఏంటంటే దాన్ని పెట్టడము వికసిత్ దేని ఏమన్నా అంటే వికసిత్ భారత్ రోజ్గార్ మరియు అజీవిక్ మిషన్. అజీవికలో అంటే జీవం లేదని మిషన్ దాన్ని ఏం చేస్తున్నారు బీబీజీ రామ్జీ అని అబ్రివేషన్ కింద షార్ట్ ఫామ్ పైకి రా ఈ బీబీజీ రామ్జీ అనే దాని కింద అని పెట్టినాడు. ఈయన కూడా మళ్ళా ఇప్పుడు చూడండి మన దేశంలో విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొట్టడం. మహాత్మా గాంధీని తీసేసి రామ్జీ అంటే అబ్రివేషన్ వేరు వీళ్ళు చెప్పడము, కానీ రామ్జీ అని పెట్టినారు. మన దేశంలో అసలు అది లేనే లేదు. మతాలకు కులాలకు అసలు ప్రాతిపదికం తీసుకునేది లేదు. కానీ మళ్ళీ ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ రకంగా ఇది పేరు పెట్టడం. వాళ్ళ బ్రతుకు తెరువు దేశాల పొట్టగొట్టడమే కాకుండా మహాత్మా గాంధీ జాతికి ప్రపంచమంతా కొనియాడి అహింస ద్వారా ఇక్కడ కులము అనేది లేకుండా అస్పృశ్యతను నివారించి చేసినటువంటి గొప్ప మహాత్మా గాంధీ యొక్క పేరు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి అజిటేషన్లు కావాలా? మళ్ళా రామ్జీ అని పేరు పెట్టడం ఒకవైపు కాదు, ప్రజలందరూ అందరూ ఒకటే. దేశ ప్రజలందరికీ మహాత్మా గాంధీ జాతిపిత. కాబట్టి ఇట్లాంటివన్నీ వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తిరిగి మాకు ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే పని హక్కు, వేతన హక్కు, జవాబుదారీతనం. అంటే మేము అడిగిన వెంటనే పని కల్పించేది. తర్వాత రాజ్యాంగబద్ధమైన పని హక్కు పునరుద్ధరించాలి. దేశవ్యాప్తంగా కనీస వేతనం 400 రూపాయలు ఉండాలి. కాబట్టి ఎంబీఎన్ఆర్డీఏనే కొనసాగించాలి అని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం లాగా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. స్టేట్లో నిన్న మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు అటెండ్ అయ్యి ఒక మీటింగ్ ఏర్పాటు జరిగింది. రేపు ఇక్కడ కడపలో నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. దాని విషయమై ప్రజాపక్షంగా, ఉపాధి హామీ కూలీల పక్షంగా, దేశ ప్రజల పక్షంగా ఈ ఎంజీఎన్ఆర్డీఏనే కొనసాగించాలని మేము వచ్చిన ఏఐసిసి వారి, పిసిసి వారి ఆదేశాల ప్రకారం రేపు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. 1 టౌన్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఎదురుగా ఆయన పేరును కొనసాగించాలి. ప్లస్ ఈ చట్టాన్నే ఉంచాలి. మాకు విబి రామ్జీ చట్టం వద్దు. ఇందులో ఉన్నటువంటి పాలసీ ప్రకారమే జరగాల. కనీస వేతనం 400 రూపాయలు రావాలా. దేశ ప్రజలందరూ బాగుపడాలా. 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ స్కీమే కొనసాగాల. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వలసలు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే కరువు ప్రాంతము అనంతపూర్లో ఏనాటి ఉపాధి లేని ప్రాంతంలోనే ఫస్ట్ 2006లో ఫిబ్రవరి 2వ తేదీన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు అక్కడ ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వం కింద. కాబట్టి అందరూ గుర్తించాల్సింది, ప్రజాపక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి ఉపాధి హామీ కూలీలైతేమి, ప్రజలైతేమి ఒక సమాజ క్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. కాబట్టి అందరూ సహకరించి ఈ ఎంజీఎన్ఆర్డీఏ చట్టాన్ని తిరిగి మనము పొందుకోవాలని కోరుకుంటాం. చట్టంలో ఉండే అక్రమాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో వేరే వాళ్ళు అక్కడ వాళ్ళ పేర్లు చెప్పి వేరే వాళ్ళతో ఈ అక్రమాలను కట్టడి చేయడానికి పేరు మార్చారు తప్ప మరే కారణం లేదని బీజేపీ వాళ్ళు మీరేమంటారు? అక్రమాలు మార్చడానికి అదంతా రాంగ్. అట్లున్నప్పుడు నువ్వు 100% ఈ సెంట్రల్ నుంచి మాకు ఫుల్ఫిల్గా జరిపేట్టు చేయండి. 100% వాళ్ళకి అందించండి. ఇందులో సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎంజీఎన్ఆర్డీఏలో అక్రమాలు ఏం జరగవు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ వాళ్ళ లిస్ట్ ఉంటుంది. సోషల్ ఆడిట్ జరుగుతుంది. పారదర్శకంగా ఉంటుంది. కూలీల అకౌంట్లోనే పడుతుంది. ఇప్పుడు సరే అదే అనుకోండి, పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మహాత్మా గాంధీ అని జాతిపిత అందరికీ, మన దేశ ప్రజలందరికీ గొప్ప నేత కదా ఆయన పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే ఫండ్స్ ఇవ్వండి, 100% ఫండ్స్. దాంట్లో 60% మీరు స్టేట్లు అంటే స్టేట్ ఎక్కడి నుంచి చేస్తుంది? ఇప్పుడున్న లోటు బడ్జెట్లో మన రాష్ట్రంలో మరీ అధ్వానంగా ఉంది కదా, అది నిర్వీర్యం అయిపోతుంది. ఎందుకంటే కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి. ఇది అక్రమం జరగడానికి కాదు, జరగకుండా కాదు, జరగడానికే ఈ స్కీమ్ ఈపీ రాంది. వాళ్ళు ఇప్పుడు అదాని వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆ రకంగా ఏ రకంగా జరగాలో ఇట్లా కూడా ఇంకా కాంట్రాక్టర్లు లేవాలా. ఒక పెద్ద వాళ్ళే బాగుపడాలా, సామాన్య ప్రజలు బాగుపడదు. కాబట్టి అది
ఓన్లీ ఇది ఫాల్స్, ఇది కరెక్ట్ కాదు. ఎంజీఎన్ఆర్జీఏనే కరెక్ట్. మీరు పేరు మార్చడం ఒకటి, తర్వాత దాంట్లో పాలసీలన్నీ మార్చేస్తున్నారు. 100 days అనేది లేదు. 100 days ఉన్నా 50-60 రోజులు వచ్చేది. 125 days చేస్తా ఉన్నారు. చేసినారు కానీ అరే ఎక్కడ మరి వర్షాకాలం పంట వచ్చినప్పుడు ఉండదంట. అప్పుడు పనులు వాళ్ళు ఏం తినాలా? కూలీలు ఏం తినాలా? ఇది సంవత్సరం అంతా ఉండే పని ఎంజీఎన్ఆర్జీ కదమ్మా. దీంట్లో అక్రమాలు ఏం కాదు. సోషల్ ఆడిట్ ఉంటుంది, కరెక్ట్గా జరుగుతుంది, అన్ని ఎవరి అకౌంట్ వాళ్ళకి పడతాయి. ఇది వాళ్ళు కూడా పని ఎక్కడ కొన్ని విలేజెస్ అంట, దేశమంతా కాదు. మళ్ళా ఈ పథకంలో అన్ని ఫాల్స్ ఉన్నాయి, దేశమంతా ఉన్నాయి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏం సెలెక్ట్ చేస్తే ఆ విలేజెస్ అంట. క్రాప్ ఇన్సూరెన్స్ లాగా, క్రాప్ ఇన్సూరెన్స్ మన పంట ఎక్కడ నష్టం వస్తే అక్కడ ఇస్తున్నారు, అది కరెక్ట్. కానీ కూలీలు నష్టము లాభం అనేది ఉందా? పేదోళ్ళంతా బాగుపడింది, దేశమంతా పేదోళ్ళు లేరా? మీరు సెలెక్టెడ్ విలేజెస్లోనే చేస్తారు. అది మీరు సెలెక్ట్, మీకు ఎవరు అనుకూలంగా ఉండి మీకు ఎవరు డబ్బులు అందుబాటులో ఉండే వాళ్ళకి చేస్తే దేశ ప్రజలు ఏం పెట్టుకోవాలా? సెలెక్టెడ్ విలేజెసే ఉండాలా? 60% ఇస్తుంది. అసలు ఇది నిర్వీర్యం అయిపోతుంది. ప్రజలు వలసలు పోతారు. గ్రామ ప్రజలు ఎక్కడ ఉంటారు? గ్రామ ప్రజల నుంచి బయటకు పోతే మనకు పంట పండించేది ఎవరు? మనకు వచ్చేది, మనం తినేది రైతులు పండించడం వల్ల వచ్చేది. అన్ని నష్టాలే. దేశం నష్టం జరిగే పద్ధతే ఇది. ప్రతి ఒక్కటి అదే చేస్తూ ఉన్నారు వాళ్ళు. మొదటి నుంచి కూడా అదే ప్రభుత్వం. ఎవరైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుని మంచిగా చేస్తే అందరూ ఏమి పార్షాలిటీ లేకుండా అందరూ సహకరిస్తారు. ప్రజలు కుల మతాలను రెచ్చగొడతా ఉన్నారు. అసలు మత విద్వేషాలు, ముఖ్యంగా మన భారతదేశం మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు పొట్ట మీద కూడా కొడతా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ పేరు మార్చడం కూడా సరే. వివి రామ్ ఈజీ అనేది అది అంటే దాన్ని ఏదో పెట్టొచ్చు కదా. ఇప్పుడే ముందుగానే క్లాసెస్ తీసుకొచ్చినారు, మళ్ళీ పెట్టినప్పుడు ఇది ఇంకా మహాత్మా గాంధీ తీసి పెట్టారని అది కూడా మత విద్వేషం కింద వస్తుంది కదా. కాబట్టి అది కాదు, పారదర్శకంగా జరగదు. అది పార్షాలిటీతో బడాబాబులను పెంచడానికే ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ పేద ప్రజలు పొట్ట కొట్టడానికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఫిబ్రవరి 25 వరకు మేము పోరాటం చేస్తాం. తప్పకుండా ఎంజీఎన్ఆర్జీఏనే నేను ఇది కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసేటట్టు మేము పోరాడతాం. మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చేస్తాం. రేపు అందరం అందుకే నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నాం అక్కడ. ఇంకోటి కూడా ఇక ఈ ఓటుది కూడా మనం పోరాటం చేస్తాం. మీరు ఒకసారి గమనించండి, ఒక పక్క లేకుండా సామాన్య పౌరులుగా మనం గమనిస్తే అన్ని ఎడ్యుకేషన్సేనా. ఓటు హక్కు మా ఓటు నిలబెట్టుకోవాలన్నా కూడా ఇంకా దానికి ఎడ్యుకేషనే చేయాలా? భారత రాజ్యాంగం రాసిన ఆయన వాళ్ళు నీచంగా మాట్లాడుతున్నారని మళ్ళీ ఎడ్యుకేషన్. అందరికీ ఒకటే కదా, మన భారత ప్రజలందరూ ఒకటే, దేశ నాయకులందరూ అందరికీ ఒకటే. నీ పార్టీ నా పార్టీ అని కాదు. కాబట్టి ఇది మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎంజీఎన్ఆర్జీఏనే కరెక్ట్. కాబట్టి దానికోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు దీనిపైన ప్రజాపక్షంగా, పేదల పక్షంగా పోరాడుతూ ఉన్నారు. తప్పకుండా ఇదే కంటిన్యూ కావాలని మేము పోరాటం చేస్తాం. ఓకేమా?